ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దేవుడు మీతో ఈరోజు బలంగా మాట్లాడబోతున్నాడు. చాలా సందర్భాలలో మనము ఎన్నో కలలను కంటూ ఉంటాము. మన జీవితం పట్ల, మన భవిష్యత్తు పట్ల మనం ఎన్నో కలలను కంటూ ఉంటాము. దేవుడు కూడా మన భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళికను కలిగి చాలా సందర్భాలలో మనకి వాగ్దానాలను ఇస్తూ ఉంటాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇవి జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఎన్నో ఉంటుంటాయి. కొన్ని సందర్భాలలో మనం కనిన కలలని, మనం పొందుకున్న వాగ్దానాలని మనం మర్చిపోయే పరిస్థితి కలుగుతుంది. అయితే వీటన్నిటిలో మన కలలని మనం ఎలాగా సాకారం చేసుకోవాలి, దేవుడు మన పక్షాన ఎలాగా ఉండాలి, ఆయన ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగంలోకి వెళ్దాము. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాము. యోసేపు ఒక కలని కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుకుందాము. అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా. మరి యోసేపు అందరికంటే చిన్న కుమారుడు, తన కుటుంబంలో కనిష్ఠుడు అని చెప్దాము. కానీ వాళ్ళ తండ్రికి మరి యోసేపు అంటే చాలా ఇష్టం. 17 సంవత్సరాల వయసులో యోసేపుకి దేవుని ద్వారా ఒక కల లేదా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం యొక్క సారాంశాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. మరి తన తల్లి, తన తండ్రి, అదేవిధంగా మరి తన 12 మంది అన్నలు అతనికి సాష్టాంగ పడడము, అతనికి నమస్కరించడము 2 మార్లు అతనికి కలలో కలిగింది. అయితే ఈ కళని మరి ఉత్సాహంతో, లేకపోతే ఆ కళ వచ్చిన తర్వాత తను చాలా ఎగ్జైట్ అయ్యి తన తండ్రితో, అదేవిధంగా తన సహోదరులతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఎవరు కూడా ఈ కళను విని సంతోషపడినట్లుగా మనం వాక్యంలో చూడము. తమ సహోదరులైతే మరీ ఎక్కువగా పగబట్టారంట. తమ తండ్రి అయితే ఆయన అసలు ఈ కళ ఏంటి, నేను నీ తల్లి నీ సహోదరులు అందరం కూడా నీకు నమస్కరిస్తామా, నీకు సాష్టాంగ పడుదుమా అని ఆయన యొక్క కళని చాలా నిరుత్సాహపరిచారు. ఆయన కనిన కళని ఎవరు ఎంకరేజ్ చేయలేదు, ఎవరు దానికి పాజిటివ్గా మాట్లాడలేదు. అది మనసులో పెట్టుకొని మరి వాళ్ళ అన్నలు ఏం చేయాలని ప్రయత్నించారంటే ఆ కళ నెరవేరకుండా చేయడానికి అతనినే నాశనం చేయాలనుకున్నారు, అతన్ని చంపివేయాలని ఉద్దేశించారు. వాళ్ళ తలంపులో, వాళ్ళ హృదయాలలో మరి మా తమ్ముడు మాకంటే ఎక్కువగా అవ్వడం, లేకపోతే ఎక్కువగా ఘనతను పొందడం, ఎక్కువగా పేరును పొందుకోవడం, మేము అతనికి ఒక దాసుడుగా, లేకపోతే మేము సాష్టాంగ పడడం ఏంటి, ఆ తలంపు వచ్చి మరి అతన్ని చంపాలని ప్రయత్నించాడు. మన దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దేవుడు ఒక మనిషి పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉంటాడో, ఆ ప్రణాళికని నెరవేర్చకుండా ఉండడానికి శత్రువు చేసే మొదటి పన్నాగం ఏంటి అంటే ఆ వ్యక్తిని లేకుండా చేయాలని ప్రయత్నిస్తాడు. చాలా సందర్భాలలో మనం బైబిల్లోనే ఇది గమనిస్తాం. మనం మోషే జీవితాన్ని చూసుకున్నట్లయితే మోషే పుట్టిన వెంటనే ఒక రాజు ఆజ్ఞ బయలుదేరింది. ఫరో ఒక ఆజ్ఞను పంపించాడు. ఆజ్ఞ ఏంటి అంటే హెబ్రీ దేశస్థులు, ఇశ్రాయేలు ప్రజలలో మగ శిశువులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల లోపల వయసు ఉండి మగ శిశువులందరినీ చంపివేయాలని ఒక ఆజ్ఞ బయలుదేరింది. అప్పుడు మోషే యొక్క తల్లి ఆయనను దాచిపెట్టింది. ఆ తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభు కాలంలో చూసుకుంటాము. ఆయన పుట్టిన తర్వాత ఆయన లేకుండా చేయడానికి, ఆయన పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేరకుండా, ఆయనకి ప్రజల పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరకుండా చేయడానికి శత్రు ప్రయత్నం చేశాడు. హేరోదు రాజు ఒక ఆజ్ఞను పంపిస్తాడు. 2 ఏళ్ల వయసు లోపల ఉండే ప్రతి పిల్లని, ప్రతి బిడ్డని చంపేయాలి అని ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. అదేవిధంగా మనము ఇంకొకసారి సౌలు మరి దావీదు జీవితంలో కూడా మనం చూసుకుంటాము. ఎప్పుడైతే దావీదు ఫేమస్ అవుతూ ఉండడం స్టార్ట్ అయ్యాడో, సౌలు కంటే దావీదు ఫేమస్ అయ్యాడో, అప్పుడు మరి సౌలుకి చాలా ఎన్వియస్ ఫీలింగ్ కలిగింది, చాలా జెలసీ కలిగింది, చాలా ద్వేషం కలిగి ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి నీ పట్ల ఒక ప్రణాళికలు ఉందంటే ఆ ప్రణాళికని నాశనం చేయడానికి శత్రువు ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
ప్రతిరోజు నీకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాడు. సో నీకు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటే శత్రువుకి కూడా నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అదేంటంటే ఆ ప్రణాళిక నెరవేరకుండా ప్రయత్నం చేయడమే శత్రువు యొక్క పని. సో ఇక్కడ సొంత తండ్రి అతన్ని ఎంకరేజ్ చేయలేదు, మరి సహోదరులు ఆయనకి ఎటువంటి సహకారం తెలియచేయకపోవడమే కాకుండా ఆయనని చంపివేయాలని ఉద్దేశించారు. అయితే వీటన్నిటిలో మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుడు యోసేపు పక్షాన ఉన్నాడు. దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూసుకుందాము. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుతో నిన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడు. ఎక్కడ వర్ధిల్లాడంట? ఐగుప్తీని యొక్క ఇంట వర్ధిల్లాడు. ఐగుప్తీని ఇంటి వర్ధిల్లడంలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఐగుప్తీని ఇంటిలోకి బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన వ్యక్తి మరి యజమానునికి అసిస్టెంట్గా మారిపోయాడు. ఎక్కడైనా సరే ఒక బానిస అసిస్టెంట్గా మారడు, బానిస ఒక మేనేజర్గా మారడు. కానీ యోసేపుకి దేవుడిచ్చిన ఆ గొప్ప కృప ఏంటి అంటే ఆయన ఆ ఇంట్లో, ఆ ఫారిన్ ల్యాండ్లో ఆయన వర్ధిల్లాడు. ఆయనకంటూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు లేరు, సహోదరులు లేరు, ఒక సొంత గృహం కూడా ఆ ప్లేస్లో ఆయనకి లేదు. అది ఒక ఫారిన్ ల్యాండ్. ఆయన వెళ్ళింది ఒక పరాయి దేశంలో. ఆ పరాయి దేశంలో ఆయనకంటూ ఎలాంటి స్వాస్థ్యం లేదు. కానీ ఆ దేశంలో దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఆయనని వర్ధిల్లింపచేశాడు. గాడ్ వాస్ విత్ జోసెఫ్. అయితే ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు నేను చెప్పాను కదా ఇందాకే, మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో ఉంటామో ఆ ప్రణాళికని తప్పించడానికి శత్రువు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మొదటి ప్రయత్నం ఏంటి అంటే తన సహోదరుల యొక్క తలంపులలో చెడుతనాన్ని పుట్టించి తన సొంత తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. రెండోది ఏంటి అంటే పాపము లేదా ఒక లస్ట్ఫుల్ థాట్స్ని తీసుకొని వచ్చి శోధించి అతనిని మరి దేవుని యొక్క ప్రణాళికలో నుండి తప్పించడానికి శత్రువు ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడు శత్రువు మన పట్ల ఒక ప్లాన్ కలిగి మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడో మనం గుర్తుపెట్టుకోవాలి, వీ షుడ్ మేక్ గాడ్ టు బీ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షాన ఉండేలాగా మనమే పరిస్థితిని మార్చుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా సందర్భాలలో దేవుడు మనతో కూడా ఉంటాడు, కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనల్లో మీరు తీసుకునే తీర్మానాలు దేవుడు మీ పక్షాన ఉంటాడా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు యోసేపు యొక్క కళ నెరవేరాలంటే దేవుడు అతనితో ఉండాలి. ఎందుకంటే ఎవరు లేరు ఆయనకి ఆ కళను నెరవేర్చడానికి. సో ఈ కళ నెరవేరడానికి సోర్స్ ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడు యోసేపుతో ఉంటే కానీ ఆ కళ నెరవేరదు. అయితే యోసేపుకి దేవుడిచ్చిన కృప ఏంటంటే హీ మేడ్ ద రైట్ చాయిసెస్ అట్ ద రైట్ టైం. సరైన సమయంలో సరైన ఎంపికని ఆయన చేసుకున్నాడు. అదేంటి అంటే మరి ఆ శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే హీ చోజ్ గాడ్ ఓవర్ ద టెంప్టేషన్. దేవుణ్ణి ఆయన కోరుకున్నాడు ఓవర్ ద టెంప్టేషన్. ఆ శోధన కంటే ఎక్కువగా దేవుణ్ణి ఆయన కోరుకున్నాడు. మనం ఆ వాక్యాన్ని చూసుకుందాము. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే ప్రతిరోజు హీ వాజ్ ఆఫర్డ్ అ సిన్. ప్రతిరోజు కూడా ఆమె వచ్చి ఆయన ప్రాణం విసిగిపోయేంతగా శోధించిందంట. ప్రతిరోజు ఒక శోధనని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. సో ప్రతిరోజు శోధిస్తూ ఉంటే ఒకరోజు ఆయన చెప్తాడు, నా దేవునికి విరోధంగా ఈ దుష్కార్యాన్ని నేను ఎలాగా చేస్తాను. దీని యొక్క ప్రైజ్ ఏంటి అంటే దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు, పాపాన్ని విసర్జించాడు. హీ సబ్మిటెడ్ టు గాడ్ అండ్ హీ రెసిస్టెడ్ ది ఈవిల్. దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాడు, శోధనని తిరస్కరించాడు. దిస్ ఈజ్ అ వైజ్ డెసిషన్ అని నేను చెప్తాను. ఇది చాలా చాలా
తెలివైన నిర్ణయం అని నేను చెప్తాను. దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే, నీ కలలు దేవుడు నెరవేర్చాలంటే, నీ వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలంటే నువ్వు చేయవలసిన మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఎంచుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు మనకి శోధనలు వస్తాయి. ప్రతిరోజు మనకు ఒక సిన్ అనే ఒక ఆఫర్ మనకు వస్తుంది. అది మన మొబైల్స్ ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా సరే ప్రతిరోజు నీకంటూ ఒక శోధన వస్తుంది. ఎందుకు అంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుక నిన్ను ఆ ప్రణాళికలో నుండి తప్పించడానికి ప్రతిరోజు సాతాను ప్రయత్నిస్తాడు. అయితే వాట్ చాయిసెస్ యు ఆర్ మేకింగ్? నువ్వు ఎలాంటి చాయిసెస్ చేసుకుంటున్నావు? దేవుణ్ణి చూస్ చేసుకుంటున్నావా, లేకపోతే శోధనలోకి పడిపోవడాన్ని నువ్వు చూస్ చేసుకుంటున్నావు? ఇక్కడ యోసేపు దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. హీ మేడ్ గాడ్ హిస్ చాయిస్. దేవుని తన ఒక ఎంపికగా మార్చుకున్నాడు. దీనివల్ల ఆయన కట్టిన వెల ఎంత అంటే, ఒక పరాయి దేశంలో ఆయనని ఒక ప్రిజనర్గా మార్చేశారు, ఒక జైల్లో పడవేశారు. అతను చేయని నేరానికి అతనిని శిక్షించారు. హీ వాస్ అక్యూజ్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ దట్ హీ డి నాట్ కమిట్. ఆయన చేయని ఎన్నో వాటి గురించి ఆయనను అక్యూజ్ చేశారు, ఆయనను బ్లేమ్ చేశారు. ఒక నీతిమంతుడు అన్యాయంగా మరి ఆ కారాగృహంలో ఎన్నో సంవత్సరాలు గడిపాడు. దిస్ వాజ్ ద ప్రైస్ దట్ హీ హ్యాడ్ టు పే ఫార్ హిస్ రైచియస్నెస్. తన నీతి విషయంలో తను కట్టవలసిన వెల ఎంత అంటే, ఒక పరాయి దేశంలో మరి ఒక కారాగృహంలో ఉంటూ తనను చేయని నేరానికి మరి శిక్షను అనుభవించే పరిస్థితిలోకి వచ్చాడు. బట్ ఆయన ఎప్పుడు రిగ్రెట్ కాలేదు. దాని విషయంలో ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఎందుకు అంటే హీ వాంటెడ్ గాడ్ టు బీ ఆన్ హిస్ సైడ్. దేవుడు తన పక్షాన ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయాలని ఆయన కోరుకోలేదు. అందుకే దేవుడు ఆయనకిచ్చిన బహుమానం ఏంటి అంటే, ఆ కారాగృహంలో నుండే ఒక ప్రధాని స్థాయిలోకి దేవుడు ఆయనని ఒక్క రోజులో తీసుకెళ్ళాడు. ఆయనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఆ దేశం యొక్క భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా, మరి ఆ ప్రజలు ఆయనను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా ఒక్క రాత్రిలో దేవుడు ఆయనని కారాగృహంలో నుండి ఒక ప్రధాని స్థాయిలోకి తీసుకెళ్ళాడు. ఒక పరాయి దేశంలో, మన సొంత దేశంలో మనం ప్రధాని అవ్వడం అంటేనే అది చాలా గొప్ప విషయం. ఒక పరాయి దేశంలో, అది కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఆ దేశం యొక్క భాష రాకుండా, ఆ దేశంలో ఎక్కువ సంవత్సరాలు నివసించకుండా, ఆ దేశంలో ఉన్న ఎవ్వరితో కూడా ఆయనకి సరైన సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఒక రాత్రిలో ఆయనని ఆ బందీ గృహంలో నుండి ప్రధాని స్థాయిలోకి మార్చగలిగాడు. ఆయన కలని దేవుడు నెరవేర్చాడు. నీవు కనన్న కలని, నీ పక్షాన దేవుడు చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా నెరవేరాలంటే మనము ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఎంచుకోవడం నేర్చుకోవాలి. ఇఫ్ యూ కెన్ మేక్ గాడ్ యువర్ చాయిస్, God will fulfill all your dreams. If you can make God your choice in everything you do, God can fulfill all your dreams. ఎవరు నీ పక్షాన ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు నీకు రికమెండేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన నీ పక్షాన ఉంటే చాలు. దేవుడు ఈ చిన్న వాక్య సందేశాన్ని మీ వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, ఇప్పటి వరకు దేవా మీ వాక్యాన్ని మేము ధ్యానించాము తండ్రి. మీరు మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే తండ్రి ఈ సందేశాన్ని వీక్షిస్తున్నారు దేవా, వారందరి మీద తండ్రి మీ యొక్క ఆత్మని కుమ్మరించండి. చెడుతనాన్ని విసర్జించి తండ్రి మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని వాళ్ళకి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో, ఎవరైతే రోగాలలో ఉంటూ తండ్రి ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారో దేవా, వాళ్ళందరి మీద మీ ఆత్మని కుమ్మరించి తండ్రి విడుదలను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఎక్కువగా దీవించండి, మరి ఎక్కువగా ఆశీర్వదించండి తండ్రి. నీకే నీ బిడ్డలను అప్పచెప్పుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమెన్. మీరు వాచ్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ యొక్క సాక్ష్యాలు, మీ యొక్క టెస్టిమనీస్ లేదా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏవైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.